నాటక సినీ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావులు, అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు 5వ భాగం 12/12/24. మహామహోపాధ్యాయ సంగీత అవధాని దుడ్డు సీతారామయ్య. అవధానం ఒక సాహితీ క్రీడ. అవధాని చంద్రుడైతే పృచ్ఛకులు తార, అవధాని కమలమైతే పృచ్ఛకులు భృంగ, అవధాని యజ్ఞమైతే పృచ్ఛకులు ఆజ్యం, అవధాని అన్నమైతే పృచ్ఛకులు ఆధరువు. అవధానాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసి అజరామరమైన కీర్తి సంపాది తెలుగువారి గర్వకారణమైన కారణజన్మలు శ్రీ తిరుపతి వెంకటకు. బాల్యంలో అలాంటి అవధానం చూసిన సీతారామయ్య, నాకు సంగీతం వచ్చు కదా, ఈ సాహితీ అవధానాన్ని సంగీతంలో మాత్రం ఎందుకు చెయ్యకూడదు అనే ఆలోచన వచ్చి, ఎందుకు అన్న దాంట్లో అనంతమైన శక్తి ఉంది. ఎందుకు అన్న ప్రశ్న మొదలైతే 1,00,000 సమాధానాలు వస్తాయి. అందులో విశిష్టమైన సమాధానం ఒక ప్రక్రియ అయిపోయి నిలిచిపోతుంది. ఒక పుస్తకాన్ని తండ్రికి అంకితమిస్తూ ఎందుకు అన్న ప్రశ్న నేర్పించినందుకు అన్నాడు రచయిత గోపీచంద్. అంచేత సీతారామయ్య వేసుకున్న ప్రశ్నకి త్వరలో సమాధానం లభించి సంగీత అవధానై కూర్చున్నాడు. దుడ్డు సీతారామయ్య గారి తండ్రి దుడ్డు కామశాస్త్రి గారికి సంగీతం వచ్చు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, అష్టపదులు, తరంగాలు, వాటిలో ప్రావీణ్యం కలవాడు కూడా. అదే అబ్బాయికి అబ్బింది. అంచేత ఆరంభంలో తండ్రి కామశాస్త్రి దగ్గరే సంగీతం నేర్చుకొని యవ్వనం వచ్చాక దేశాటనం బయలుదేరాడు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా సీతారామయ్యకి ఒకటే ధ్యాస, సంగీతం సంగీతం సంగీతం. ఉదయాన నడుంలోతు నీళ్లలో దిగి ఉదయ భాస్కరుడికి గానంతో అర్ఘ్యమిచ్చేవాడు. మధ్యాహ్న వేళ భోజన సమయంలో అన్నపూర్ణాదేవిని స్తుతింతూ పరిశోధన చేసేవాడు. సంధ్యా సమయంలో విశ్రమిస్తున్న సూర్యుడి వీడ్కోలు చెబుతూ పాడేవాడు. రాత్రి నులకమంచం మీద పడుకొని నీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు చూస్తూ జోలపాటలు పాడుతూ నిద్రపోయేవాడు. మద్రాసులో తిరువత్తూరు త్యాగయ్య వద్ద కొన్నాళ్ళు, సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద కొన్నేళ్ళు శిష్యరికం చేశారు. సంగీతంతో పాటు సాహిత్యాన్ని, గణితాన్ని కూడా సాధన చేసి సంగీత అవధానాన్ని ప్రారంభించారు. సంగీత అవధానం అంటే రాగ తాళ జాగ గతి జాతి భేదాలతో పాడుతూ వయోలిన్ వాయించడం, కోరిన జాగాలలో షట్కాలాలు 2 చేతులతో తాళాలు వేసి కాలం మార్చి జస్తాక్షరి ఘంటానాదాలతో కలిపి అవధానం చేయాలి. సంగీత అవధానం చేస్తుంటే ఉత్తర భారతదేశం కూడా వెళ్ళాడు సీతారాం. ఒకసారి అలహాబాదులో ఉత్తర భారత సంగీతజ్ఞుడితో పోటీకొచ్చిన కాన్సీ పండితుడు ఆజానుబాహు ఊర్ధ్వపుండ్రాలతో మెల్లో ధగధగలాడే కంఠాభరణాలు, బోల్డన్ని వెండి బంగారు పథకాలు, భారీగా ఉన్న బంగారపు సింహ తలాటాలు. పోటీ మొదలై. సంగీతానికి భాషేముంది? ఇటు దక్షిణాత్యం, అటు ఉత్తర భారత సంగీతం, అటు హిమాలయం, ఇటు హిందూ మహాసముద్రం, అటు గంగా, ఇటు గోదావరి, అటు జిలేబీ చుట్టలు, ఇటు తేనె పాన, అటు తబలా, ఇటు టక్క, అటు మృదంగం, ఇటు తిక్క తక్కట. కాశీ పండితుడు సంగీతం మనని బోర్ల పడుకోబెట్టి
కొబ్బరి నూనెతో మారీ చేస్తున్నట్టుంటే సీతారామయ్య గారి సంగీతం ప్రేయసి నెమలి ఈకతో గుండె మీద రాసినట్లు ఉండదు. దేని హాయి దాని, దేని మజా దాని, దేని గొప్ప దాని. ప్రేక్షకులు ఉర్రూత లూగి ఊగి ఊగి ఆగిపోయి పోటీ ముగిసింది. పరీక్ష చేసేవారు నిర్ణయం చెప్పకుండానే ఆగిపోయి పరీక్ష చేసేవారు నిర్ణయం చెప్పకుండానే కాశీ పండితుడు సింహతలాటం తీసి సీతారామయ్య గారికి తల వంచుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. యమునా నది దాకా వెళ్ళి సంగీత సభలో ఓడిపోయాను, సభా మర్యాద కనుక తలొంచా, ఇంత జరిగాక ఇంకా బతుకా అని అనుకున్నాడు. సరస్వతీ మాతా ముఝే మాఫ్ కరు అని యమునలో మునిగి ప్రాణత్యాగం చేసేశాడు. దుడ్డు సీతారామయ్య గారి జీవితంలో ఇలాంటి ఎన్నో సంఘటన. ఓ చోట పొగట్టు, మరో చోట తెగట్టు, అలా గుండెలు కెలికేసే ప్రాణత్యాగ. మరో దగ్గర కనకాభిషేక. దోర్జటన్నట్టు నేను సేవింపగ ఆపదలు తొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని నాకు భూషణములే అంటూ సరస్వతీదేవికి దండం పెట్టడం వెనక చేయగలిగిందేముంది? ఉత్త నిమిత్త మాత్రత్వం తప్ప. సీతారామయ్య గారు తన సంగీత అవధానాలతో యావదాంధ్రలో పర్యటన చేసి కాకినాడలో చల్లా సుబ్బారావు గారి నుండి సింహతలాట ముడుగులు పొందారు. పత్రి రామచంద్రరావు గారి నుంచి స్వర్ణ కంఠహారాన్ని పామరులో జరిగిన సంగీత పోటీలో ఆ కాలంలో అక్షరాల 1116 గెలుచుకున్నారు. అలాగే గోడేవారి ఎస్టేట్లో అహిరి గ్రౌతి రీతి గౌళ రాగాలు పాడి ఓలేటి కామరాజు భూమిని శాశ్వత దాన పట్టా పొందారు. మాడుగుల సుబ్బారావు గారు వీరికి జంగారెడ్డిగూడెం దగ్గర పట్టెన్న పాలెంలో శ్రీరామపురంలో 50 ఎకరాల మొఖాసా ఇచ్చారు. ఒకప్పుడు పిఠాపురం ఆస్థానంలో సంగీత అవధానం చేసేసరికి రాజావారు ముచ్చటపడి ఆస్థాన విద్వాంసుడిగా ఉండి పొమ్మను. తనకు అంతకుముందే నూజివీడు గద్వాల సంస్థానాలు వార్షికం ఉండటం వల్ల ఆ పదవిని అంగీకరించలేదు. తను ఏ సంస్థానంలో ఏ ఆస్థాన పదవి చేయకుండానే 11 సంస్థానాల్లో వార్షికం తీసుకున్న విద్వాంసుడు సీతారామయ్య. మహేంద్రవాడ పాపన్న శాస్త్రి వంటి ఎంతోమంది శిష్యుల్ని పొందిన ఆయన మిర్జాపురం రాజావారి వివాహ సందర్భంలో సంగీత అష్టావధానం చేసే హుసేని రాగాలాపన సభికుల్ని మెప్పించేందుకు మహామహోపాధ్యాయ బిరుదు పొందిన దిట్ట. సంగీత సాహిత్యాలు ఆయనకు 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, రెంటిలో సమాన ప్రతిభ చూపి 72 మేళకర్త రాగాలు సీతారామ భక్త పోష అనే ముద్రలు రచన చేసిన వాగ్గేయకారు. అన్నిటికంటా గొప్ప సంగతి ఏమిటంటే 34,848 రాగాలు, 34,848 రాగాలు. దేన్ని గురించి అడిగిన అది ఏ జన్యరాగము, మూర్ఛన ఏమిటో అలవోకగా చెప్పే నాదయోగి దుడ్డు సీతారామయ్య గారు. అటువంటి మహానుభావుడు ఫోటో మందకి దొరక్కపోవటం మన దురదృష్టం. ఈ పాటి చరిత్ర అయినా దొరకటం మన అదృష్టం. ఇంతటి సంగీత మేధావి సంస్మరించుకోవటం వల్ల బతుకు ధన్యం. ఆయన ఆత్మకి నమస్కారం చేసుకొని అవకాశం రావటం పుణ్యం. మనసు చిలుకకు మంచి నేర్పిన మనుసారి వెంకటలక్ష్మమ్మ. మనసు చిలకకు మంచి నేర్పిన మనుసారి వెంకటలక్ష్మ. ఆడాళ్ళు వంటింటి కుందే, ఆడాళ్ళు మొగిడికి ఉత్తర ముక్క చాకలి పద్దు రాసుకోగలిగితే చాలు. ఆడాళ్ళు ఊరేగాల ఊళ్ళేలా
ఇవన్నీ ఒకానొక జాతి యొక్క మూర్ఖాభిప్రాయం. ఇవన్నీ ఏనాడో శిథిలమైపోయి మ్యూజియం కూడా పెట్టేశాం. ఈనాడు ప్రముఖ హోటళ్లలో చెఫ్లు, వంటవాళ్ళు మొగాళ్ళు. అలాగే అమ్మాయిలు ఈనాడు కంప్యూటర్ని కుడి చేత్తో టకటకలాడి ఎడం చేత్తో మౌసుని కదిలించేస్తున్నా. ఊరేగడాలేమిటి, రోదసీలోకే ఎగిర ఊళ్ళేళ్ళ దేశాన్నే ఏదా, ఇంక్లూడింగ్ ఇండియా. అంచేత ముదితల్ నేర్వగరాని విద్యగల్ ముద్దార నేర్పింపగల్ అన్న సదభిప్రాయానికి కట్టుబడితే శ్రేయస్సు. ఈసారి మనం తెలుసుకోబోయే సంగీత కళాకారి మనుసారి నీలకంఠం వెంకటలక్ష్మమ్మ. ఈవిడ ఆత్మకూరు సంస్థానానికి చెందిన వాగ్గేయకారి. ఆత్మకూరు సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరు మొదట బహమనీ సుల్తాన్లకు, తర్వాత గోల్కొండ సుల్తాన్లకు సహకరించి ఎన్నో జాగీరులు పొందారు. స్వతహాగా సంగీత సాహిత్య ప్రియులు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుక్లపక్షంలో కవిగాయక నాటక ప్రదర్శనలు నిర్వహించి అర్హత బట్టి పురస్కారాలు ఇచ్చే సంప్రదాయం కలవారు. అలనాటి ఆత్మకూరికి సంబంధించిన వెంకటలక్ష్మమ్మ గారు భజన సంప్రదాయానికి చెందిన రచనలు అనేకం చేసిందామె. ఆమె గద్వాల సంస్థానంలో రాణి లక్ష్మీదేవమ్మ గారి ఆంతరంగికురాలుగా పనిచేసి శ్రీపతి శివమ్మ గారి చేసిన శ్రీమతి శివమ్మ గారికి స్వయానాచ్యలు. సరళమైన భాషలో ప్రజల హృదయరంజకంగా భగవన్నుతుల కీర్తనలుగా వెలయించిన వాగ్గేయకారిణి. కృష్ణయ్య, కటకం నాగమ్మ ఈవిడ తల్లిదండ్రులు. భర్త పేరు నీలకంఠం. ఈమె తల్లిదండ్రులు సప్తాహాలు, యాగాలు, వ్రతాలు, హరిభజన్లు నిత్యం చేస్తూ ఉండటం వల్ల బాల్యం నుంచే భక్తిలో పడిపోయింది లక్ష్మమ్మ. ఈమె కుమారుడు గద్వాల మహారాణి దగ్గర స్టోర్స్ ఇన్ఛార్జిగా పనిచేసేవాడు. భజనలు, కీర్తనలు, తత్వాలు అన్న పేరుతో ఆమె రాసిన కీర్తనలు ముద్రితాలయ్యాయి. వెంకటలక్ష్మమ్మ రాసిన కీర్తన 1961లో తిరుమల శ్రీనివాస శర్మ ప్రస్తావన రాశారు. ఈవిడ రచించిన కీర్తనలో ఆత్మకూరు నిలయ శ్రీ లక్ష్మాంబ వరద ప్రసన్న అన్న ముద్ర ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆవిడ జీవిత విశేషాలు పెద్దగా మనకు లభించకపోయిన రచనలు దొరికాయి. వాటిని పరిశీలిద్దాం. పరవశం రామనామ స్మరణమత్తం చేత లక్ష్మమ్మ ఆత్మ అడవుల్లోకి పారిపోతోంది. ఒళ్ళంతా ఉడిరిన దోస పండైపోతుంది. తనే శబరైపోయి అడివంతా పళ్ళ కోసం గాలిస్తుంది. ప్రతి పండు కొరికి కొంగున కట్టుకొట్టు. అది ఆకాశం కేసి చూస్తే నీలంగా రాముడి ఛాతీలా, ఇటు సముద్రం కేసి చూస్తే రాముడి ఖ్యాతిలా గంభీరం. ఉన్నట్టుండి వేల కొలది రామ చీలుకలు ఎగిరాయి. అడివంతా పచ్చబడి మా రాముడు వస్తున్నాడా? సీతమ్మ వారి జడగంటలు ఊగుతున్నాయి. రామయ్యా రావయ్యా అనే ఆర్తితో అలా ఉండదు. ఆనంద భైరవి రాగంలో లక్ష్మమ్మ రామా నీ దయ రాకపోయన నన్నే ఇటు అతి భారమాయన వేలూరు వినదాల వేమారు నిను చాల వేడినందులకైన ప్రేమ చూపవు ఏదని తెలియనివు దానర ఓ దేవ నీ దయ రాదేమిరా రామ వేద వినోద నీ గతి అని నీవే గతి అని నమ్మలేదు నా మనసు నీరజ దళనెత్రా రామ. అలాగే కృష్ణుడు తలుసుకున్న లక్ష్మమ్మ మనసు నెమలైపోతుంది. ఆకాశంలో మెరిచే మెరుపు కన్నయ్య చేతిలో బంగారపు వేణువైపోతుంది. జగన్మోహంగా వాయిస్తుంటే ప్రవహించే యమునా నది ఘనీభవిస్తుంది. గొల్ల పిల్లల ఇళ్లలోని పెరుగు మనసు కరిగిపోతుంది.
కవ్వాలతో చిలికినట్లయిపోతాయి. కన్నెపిల్లె గుండె వెన్న పూసైపోయి దొన్నెలో పెట్టి కన్నయ్య కోసం ఎదురు చూస్తాయి. ఇవి లక్ష్మమ్మ మనసు పురివిప్పి ఆడి ఆడి అలసి తన గుండె నెమలి కల్లే తేలికైపోయాక దాని కన్నయ్య పాదాల మీద పెట్టు. కన్నయ్య చేత్తో ముట్టుకోడు, మరలి వాయిస్తాడు. ఆ గానానికి నెమలీక గాల్లో తేలుతూ లేచి నల్లనయ్య చుట్టూ ప్రదక్షిణాలు చేసి వెళ్ళి తల మీద బాసింపేట వేసుకూర్చాడు. మళ్ళీ మెరుపుడు. ఈసారి బ్రహ్మాండమంతా అఖిలాండ కోటి నాయకుడి హారతి పడుతుంది. ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తుంది లక్ష్మమ్మ. యశోద భాగ్యమెంతో నిన్నెత్తుకొని ముద్దాడ, ఏ భక్తుల చేపట్టుబడితిరా ఎదుకుల భూషణ. వేగమే రారా ఎత్తుకొనెదరా ఎదుకుల నందన రారా. ఎత్తరాని గోవర్ధనమెత్తిన గోపాల రామకృష్ణ అనుకున్న చివరికి మిగిలిదేమిటి? అఖండ జ్యోతంత తత్వం. ఆ వెలుగులోనే కదు అసలు పదార్థాన్ని వెతుక్కోవాల్సింది. అందుకే ఎదుకుల కాంభోజి రాగంలో ఇలా అంటోంది తత్వం. మాయా సంసారంలో మరిగి సద్గతి త్రోవ మరచి యున్నావు రామచిలుక కాయమస్థిరమని కరుణాచార్యుల కడకు చేరవే రామచిలుక. రాయభారము మాని రామధ్యానమే పోయి రమ్యముగా ఉండవే చిలుక. కాళ్ళు చేతులు గట్టిగా ఉండి కడుపులో చల్ల కదలకుండా ఉన్నంతకాలం ఎవరికీ తెలియని వేదాంతం మీది చెత్త అనిపిస్తూనే ఉంది. కాస్త గుండెల్లో ముళ్ళు గుచ్చుకునేసరికి ప్రతిదీ వేదాంతమయమే అయిపోతుంది. కాలం యముడైనప్పుడైనా పాశం విసిరి పట్టుకపోయే అవకాశం ఉంది కనుక ఉన్న 4 రోజులు 10 మందికి ఉపయోగపడు. పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పరమపదం చేరుకొమ్మని అర్థిస్తుంది లక్ష్మమ్మ. పంచభూతాముల పంచి చూచి మాయముంచి వేయవే రామచిలుక. పంచరంగుల పంజరంబులో నివసించి పరమాత్మ నెరుగవే చిలుక అని మందరికి చిలక్కి చెప్పినట్టు చెప్పి ఆచరిద్దాం, తరిద్దాం, లేదు హరిస్తాం. స్పందన. హాసం పత్రికలో మా తాతగారి గురించి రాసిన వ్యాసం చదివి మేం అంతా చాలా ఆనందించి నేను శ్రీ దుడ్డి సీతారామయ్య గారి 2వ కుమారుడు దుడ్డి దక్షిణామూర్తి శాస్త్రి గారి కుమార్తె. మా నాన్నగారు అమ్మగారు కూడా సంగీతంలో డబల్ డిప్లొమా హోల్డర్. ప్రస్తుతం వారు బాపట్లలో ఉంటుంది. మా తాతగారి 100వ జయంతి ఉత్సవాలు బాపట్లలో మా నాన్నగారి ఆధ్వర్యంలో జరిపించారు. మా తాతగారు వారి గురువుగారు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారిపై ఉన్న అపార గౌరవానికి సూచకంగా మా నాన్నగారికి వారి పేరే దక్షిణామూర్తి అని పెట్టుకున్నారు అని కె శైలజ హైదరాబాద్ నుంచి రాశారు. నిమ్మళంగా రసానుభూతిని పంచిన వాస అప్పయ్య గారి సంగీతం 200 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా సంగీతం నేర్చుకుంటున్న కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అంటున్నాడు భరణి. భూపాలం వచ్చి ఆ గుమ్మం ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేస్తూ మలయమారుతం వచ్చి తోరణాలు కట్టి మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఈ ఇంట్లో ముత్తైదువ దువ్వెన్నతో కురులు దువ్వుతుంటే వాయులీనం మీద కమాను సంచారం చేస్తూ ఊయల మంచం మీద కన్నపిల్ల బోర్లా పడుకొని ఉంటే ఊగుతోన్న వీణ పెద్దాయన కచ్చికతో ధావనం చేస్తుంటే మోర్సింగ్ ధ్వని. కుర్రాడు పందుంపులతో పళ్ళు తోమితే వేణు. ఆడంగులు కొండలో నీళ్లు పడుతుంటే టకటకా ఘటం. గాడి పొయ్యి మీద అత్తెసరు పడేస్తే కొత్త మృదంగం. సరళీస్వరాలు వాళ్ళ పసిపాపల నోళ్లలో పాల పీకలైతే జంట స్వరాలు గెలకలవుతాయి.
వాళ్ళ బంధాలు, అనుబంధాలు, ఆనందాలు, అలకలు, అల్లలు అన్నీ సంగీత అనుబంధాలే. వాళ్ళింట్లోంచి శివరంజని వినిపిస్తుంటే అంతా ఏదో బెంగతో ఉన్నారన్నాం. వాళ్ళే సంగీతంలో పేరెన్నికగన్నవారు వాసావారి కుటుంబంలో చాలామంది బొబ్బిలి ఆస్థాన విద్వాంసులుగా, గాత్ర విద్వాంసులుగా, వైణికులుగా ఉండేవారు. వాసా వెంకట్రావు గారు విజయనగరం మహారాజా ఆహ్వానం మేరకు విజయనగరం వెళ్ళి అక్కడ రాజావారి కుమార్తెలకు వీణ నేర్పించేవారు. వాసా సాంబయ్య గారు అధ్యాత్మ రామాయణ కీర్తనలు స్వరపరిచి కీర్తనలు పాడేవారు. వాసా జగన్నాథం గారు స్వరపల్లవు, వాసా కృష్ణమూర్తి గారు గీతాలు అవి రాశారు. అలాగే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేక. వీళ్లలో వాసా అప్పయ్య గారి సంగీతమే కాక నృత్యం కూడా వచ్చు. గొప్ప వైణికుడు. ఆయన జీవితంలో ఓ సంఘటన. అవి సంక్రాంతి పండుగ రోజు. ఓ రోజు వాసా అప్పయ్య గారు తెల్లారగట్టే స్నానం సంధ్యా ముగించుకొని గుమ్మంలో కూర్చొని వీణ శృతి చేసుకుంటున్న ఈలోగా హరిలో రంగ హరి అంటూ ఓ హరిదాసు వచ్చి గుమ్మం ముందు కాసేపు కృష్ణం కలయ సఖి సుందరం, బాలకృష్ణం కలయకి సుందరం అంటూ నారాయణ తీర్థుల వారి సరంగాన్ని మృదు మధురంగా పాడుతూ చిందు చూడా వేశారు. ఇంట్లో ఆడవాళ్ళు దోశళ్లతో బియ్యం వేసి హరిదాసు ఒడుపుగా వంగి బియ్యం తీసుకొని మరో తరంగం అందుకొని వెళ్ళిపోయి అప్పయ్య గారి దృష్టి హరిదాసు నెత్తి మీద రాగి గిన్నె మీద పడి పాట పాడుతూనే వంగి ఎంత ఉడుపుగా బియ్యం వేయించుకున్నాడు. ఏదైనా సాధనే అనిపించి. అవును, మరి నీళ్ళకెళ్ళే ఆడాళ్ళు కూడా కుండ మీద కుండ పెట్టుకొని నీళ్లు పట్టుకుంటూ రారు. వెంటనే ఆలోచన వీణ వాయించేదో వైణికులంతా చేసే పని. అందులో ఏదైనా తమాషా చేస్తే ఏం చేద్దాం? తను కూడా నెత్తి మీద ఓ గిన్నె చెంబో పెట్టుకొని దాన్ని కింద పడకుండా వాయించగలిగితే కష్టం. ఎంచేత వీణ వాయిస్తుంటే వింటున్న వాళ్ళే కాళ్ళు చేతులు తల ఊపేస్తా. ఇక వాయించేవాడు ఊపకుండా ఉంటాడా? ముందు తల ఊపకుండా కాసేపు వాయించి చూశా. అబ్బే వాళ్ళక. తర్వాత హరిదాసును గుర్తు తెచ్చుకొని నెత్తి మీద మెత్తటి తలగడ పెట్టుకొని ప్రయత్నం చేశాడు. పర్వాలా. మళ్ళీ ఈసారి హరిదాసు గిన్నెని పోలిన గుమ్మడి పండు పెట్టుకొని సాధన చేశాడు. 2-3 సార్లు తొడ మీద పడి పర్వాలేదు, దారిలో పడ్డామనుకుని. కానీ ఇంకా పెద్ద పండు పెట్టుకొని వాయిస్తే అదే పెద్ద విశేషం. ఒళ్ళు చెయ్యలేని ఒకళ్ళు చెయ్యలేని మనం చేస్తేనే కదా కీర్తి, ప్రతిష్ట, ఆత్మ తృప్తి. మళ్ళీ మనసులో ఏదో మెరిసింది. విజయనగరం మహారాజా వారి వాసా అప్పయ్య గారంటే గౌరవం. ఆయన సంగీతం అంటే ఇష్టం. ఆయన కచేరీలు అవి పెట్టించడం కాక ఏదైనా శుభ సందర్భం కేవలం కుటుంబ సభ్యులు, అందులోనూ సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళని పిలిచి వాసా అప్పయ్య గారి కబురు పెట్టారు. సరే, అప్పయ్య గారు రావడం, కోరిన కీర్తనలు వెళ్ళి కంబగా కరువు తీరా వాయించు. రాజావారిచ్చిన బహుమానాన్ని పట్టుకొని దండాలెట్టుకొని వెళ్ళిపోవటం మామూలు. ఒక్కొక్కసారి రాత్రి తెల్లవాళ్ళు వీణావాదన సాగి సూర్యకిరణాలు మీద పడుతుండగా పొలకలోకొచ్చి సంగీత సభ సాధించేవాడు. అది రసికత్వం. అలాంటి సందర్భమే మళ్ళీ వచ్చి వెంటనే అప్పయ్య గారి కబురు. అప్పయ్య గారు వీణాసిద్ధ. రాజావారు మందహాసం చేసి, అప్పయ్య గారు ఇవాళ ఘనరాగ పంచగాన్ని వినాలని ఉంది, తేనె పానకాన్ని అందించండి అని. చిత్తం ప్రభు. అయితే తేనె పానకంలో కొంత నిమ్మరుచి తగిలిద్దామనుకుంటున్నా అన్న. నిమ్మరసం కలిపిన తేనె పాకం మరీ మధురం ఉంటే ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు? అప్పుడు అప్పయ్య గారు పచ్చడి నిమ్మ పండొకటి తీసి చేత్తో పట్టుకుని మెరిసిపోతుంది. కనక పుష్య రాగ. ప్రభు, మీరు అనుమతిస్తే
దీని నెత్తి మీద పట్టుకొని పడేయకుండా వాయిస్తా రాగాలన్నిటినీ ఛా అన్నాడు. ఆశ్చర్యపోయి కనుబొమ్మలగరేశారు రాజావారు. అదే మరి అద్భుతం కానివ్వండి, సంగీతం ఎంతవరకు శ్రావ్యమేననుకున్నా దీనిలో దృశ్యం కూడా చేర్చారు. మెచ్చుకోలుగా మరోమారు కళ్ళెగరేశారు రాజా. వీణ టంగున మోగింది. మొదలైంది ఘనరాగంగా పంచగ. మొదటిది నాటరాగం. వీణమెట్ల మీద వేళ్ళు పైకి కిందకి పరిగెడుతున్నాయి. నెత్తి మీద నిమ్మపండు జగదానందకారక రక్షించు తండ్రి అనుకుంది. రెండో రాగం గౌడ. వీణ మీద తర్జని హొయలు పోతోంది. నిమ్మపండు ఉండబట్టలే తన చుట్టూ తాను తిరిగి దుడుకు గల కొడుకుల. మూడో రాగం ఆరది. రాజావారితో సహా బంధువులంతా తలలూపేస్తున్నారు వీణా వాద్యాన్ని. ఒక్క వాయిస్తున్నట్లు అప్పయ్య తప్ప, అంటే వాయించే అప్పయ్య తప్ప అంతా తలూపుతున్నారు. అప్పుడు అనుకుంది నిమ్మపండు సాధించనే ఓ మనసా. నాలుగో రాగం నాలుగో జామ్ వరాడి రాగం. సరిగ్గా నిద్రాదేవత అందరినీ కావలించుకునే సమయం. వీణ తీగల మీద వేళ్ళు నాట్యం చేస్తున్నాయి. అంతా ఊపిరి బిగించి చూస్తాను. అప్పయ్య గారి వీణని నెత్తి మీదున్న నిమ్మపండు. ఓహో, నిమ్మపండు నిమ్మకు నీరెత్తినట్టు. ఆఖరి రాగం శ్రీరాగం. నిర్భీతిగా ఉన్నాడప్ప. రాజావారిలో కొద్దిగా ఆందోళన. ఇంత దాకా లాక్కొచ్చాడు, చివరికే ముంచుతాడు అని. నిమ్మపండు మాత్రం ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలని. అయిపోయాయి 5 రాగం. రాజావారు గబగబా వచ్చి కావలించుకున్నారు. ఇప్పుడు కింద పడిందే నిమ్మపండు. ఇద్దరి కాళ్ళ మధ్య, ఇద్దరి స్నేహానికి, పరస్పర గౌరవాన్ని, రసజ్ఞతకి సాక్షి. నెత్తి మీద నిమ్మపండు పెట్టుకొని రాత్రి తెల్లవారులు వాయించిన మహావిద్వాంసుడు వాసాపై రాజావారు బహుమతినిచ్చి శాలువాగా మన్నాడు ఓ బండెడు నిమ్మపళ్ళు కూడా పంపి. భర్త శక్తి సామర్థ్యానికి మురిసిపోయి ఓ నిమ్మపండుని ఆయన చుట్టూ తీసి దిష్టి తీసి పారేసి వాస అప్పయ్య గారి శ్రీమతి. సద్గురు కటాక్షం పొందిన పిరాట్ల శంకర శాస్త్రి, పిరాట్ల శ్రీశైల శాస్త్రి పిచ్చమ్మలకు 4 కొడుకు. 4వ కుర్రాడి పేరే శంకర శాస్త్రి. శ్రీశైల శాస్త్రి బావగారు చల్లా సుబ్బారాయుడు గారు చిన్నప్పుడే శంకర శాస్త్రి జాతకం చూసి, బావా వీడు విద్వాంసుడై అపారమైన కీర్తి సంపాదిస్తాడయ్యా అని భవిష్యత్తు చెప్పారు. శ్రీశైల శాస్త్రికి గారికి తన కుర్రాన్ని మంచి సంస్కృత పండితుణ్ణి చెయ్యాలని ఏ కాశీకు పంపించాలని కోరిక. తల్లేమో తాను అధ్యాత్మ రామాయణ కీర్తన, రామదాసు భజనలు పాడి సంగీతం వైపు ఆకర్షిస్తూ శంకర శాస్త్రికి చిన్నదం. ఓ పైపు సంగీత శబ్దమంజరి అమర కోసం భర్తీయం వేస్తున్నాడు. మరోవైపు అమ్మ ఒళ్ళో కూర్చొని ఓ రామ నీనామం ఎంత రుచిర అను చేరీ వినవే శౌరి చరితము గౌరి అను కీర్తనలు నేర్చుకోండి. 2 చెవుల్లోంచి 2 వినిపిస్తున్నాయి. 2 పెదాలు రెంటిని ఉచ్చరిస్తున్నాయి. సంగీతమపి సాహిత్యం సరస్వతి పదద్వయం రెంటిని సంస్కారం చేస్తూనే ఉన్నాడు. రెంటికి ఊరికి వెళ్ళాల్సిన సమయం వచ్చి కుర్రాడి అత్తాబుట్టా సర్ది సంస్కృతం నేర్పించడానికి దేశం కాని దేశానికి పంపించడానికి సిద్ధపడ్డాడు తండ్రి. తల్లి పిచ్చమ్మకి చెప్పుకోలే బాధ. ఒకటి సంగీతం నేర్చుకోలేకపోతున్నందుకు 2 కన్న బిడ్డ దూరము. వెడకెక్కాడు శంకర పడవెక్కాడు. తల్లి తండ్రి వీడ్కోలు చెప్తున్నారు. గురువు గారికి సేవలు చేస్తూ 4 ముక్కలు వంట పెట్టించుకో వెధవ అన్నాడు తండ్రి. తల్లి నోట మాటలాల మౌన రోదన, కన్నీళ్లు గోదాట్లో కలిసిపోతున్నాయి. పడవ కడి శ్రీశైల శాస్త్రికి తన బిడ్డ కాశీకడి సంస్కృతంలో నిష్ణాతుడే.
సభల్లో వాదించి గెలిచి శాలువాలు కప్పించుకొని గుండె గండ పెండేరాలతో వేసుకోబోతున్నట్టు ఊహించేసుకొని తల్లి నిట్టూర్చి వెనక్కి తిరిగి కళ్ళ నీళ్ల మధ్య మసగబారిన తల్లి ముఖం తలుచుకొని ఏడుస్తున్నాడు శంకరశాస్త్రి. భుజం మీద చెయ్యబడి మామయ్య చల్లా సుబ్బారాయుడుగా మామయ్య అని బాబురుమన్నాడు శంకరశాస్త్రి. ఒరేయ్, మీ నాన్నకు నచ్చ చెప్పలేక ఎవరికి తెలియకుండా పడవెక్కాను. ఈ రోజుల్లో సంస్కృతం చదువుకుంటే ఏముందిరా, అడుక్కు తిన. నా మాట విని సంగీతం నేర్చుకో, ఎన్నో సంస్థానాలు నెత్తికెత్తుకుంటాయి అన్నాడు. గురువుని వెతుక్కుంటూ మెడ్రాసిళ్ళు అన్నాడు మావయ్య. తారక మంత్రణంగా పనిచేసిందమ్మా. ఊరుగల్లులో సంగీత సభ. శంకరశాస్త్రి చేతులు కట్టుకొని పలుకే బంగారమాయన అంటూ రామదాస కీర్తన పాడు. అందరూ ఆనందిస్తున్నారు. కానీ ఒక తమిళుడు మాత్రం ఆ పాట విని దీక్షగా వింటూ కుర్రాడు స్టేజి దిగానే దగ్గరకొచ్చి, తంబి గొంతు స్వరం ప్రమాదంగా ఉంది. ప్రమాదం అంటే అరవంలో అద్భుతం అని అపస్వరం అంతా వస్తూ ఉంది. ఎవరైనా గురువు దగ్గర సంగీతం నేర్చుకుంటే రొంబ అలహా ఉండును అన్నాడు. దాని కుర్రాడు సంగీతం నేర్చుకోవాలని మద్రాసు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి. ఆ డబ్బు కోసమే సంగీత సభలో పాడాను అంతే. ఆ తమిళుడు పరమానంద భరితుడై కుర్రాడికి 75 రూపాయలు ఇచ్చి చెన్నపట్నం రైలు ఎక్కించాడు. చెన్నపట్నంలో తిరువత్తూరు త్యాగయ్య గారి దగ్గరకు వచ్చి సంగీతం నేర్పమన్నాడు. ఆయనేమో 80 ఏళ్ళు. అబ్బే, నా వల్ల కాదురా, ఓపిక లేదు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళు అనేశాడు. కానీ శంకరశాస్త్రి పట్టుబద శ్రద్ధాభక్తులు చూపి ఆయన శిష్యుడిగా చేతుకొని సంగీతం నేర్పడం ప్రారంభం. కొన్నేళ్లు దీక్షగా సంగీతం నేర్చుకున్నాక మద్రాసులో కలరా వ్యాపించేసరి గురువు గారి శిష్యుడిని ఇక్కడ ఉంచటం క్షేమం కాదు, నువ్వు ఊరెళ్ళిపోని ఆజ్ఞాపి. శంకరశాస్త్రి రామభక్తి. అన్ని కీర్తనలు రాముణ్ణి స్మరిస్తూ రాసినవి. సర్వజనులు ఎక్కడ నుండి వచ్చను, సర్వ జగములెచట లీనం, సర్వ వేదాంత సారమదేయని, సర్వజ్ఞుడు శ్రీ రామచంద్రుడు సదా నీ నామ కీర్తన అని ఎన్నో కీర్తన రాస్తున్నాడు, గానం చేస్తున్నాడు. కానీ శంకరశాస్త్రికి మనశ్శాంతి కలగ. అంచేత మంధెన వెళ్ళి శ్రీ వామదేవ తీర్థస్వామిని దర్శి తనకి సన్యాసం తీసుకోవాలనిపిస్తోందని అనుజ్ఞ ఇమ్మంటే, నువ్వు నాదయోగి, నీకింకా సన్యాసం ఎందుకయ్యా అని ఆశీర్వదించి పంపారు. విజయనగరంలో సాక్షాత్ ఆదిభట్ట నారాయణ దాసు గారి సమక్షం తోడి రాగం తత్తధిమి తద్ధిమి అని శివుడాడేను అని పాడితే, ఆహా పరమశివుడు సాక్షాత్కారం చేయించావయ్యా అంటూ దాసుగారు కావలించుకొని విజయనగరంలో అనేక చోట్ల శంకరశాస్త్రి కచేరీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క చేరి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న విస్సా అప్పారావు గారింట్లో ఎంతోమంది సంగీత విద్వాంసులు, గాయకులు, పత్రికా సంపాదకులు, రసికులు కిటకిటలాడుతున్న విస్సా అప్పారావు గారంటే వేటూరి ప్రభాశేఖర శాస్త్రి గారి బియ్యంకులే. విస్సా అప్పారావుకి సందేహం కలిగింది. శంకరశాస్త్రి చూడ్డానికి అర్భకుడిగా ఉన్నాడు, ఇంతమందిని రంజింపచెయ్యగలడా? సభకు నమస్కరించి సౌరాష్ట్ర రాగాన్ని శుద్ధ దైవతం చేసి పాడటం మొదలెట్టి సభ మొత్తం ఆనందంతో పొంది అందులోంచి శ్రీనివాస శాస్త్రి అనే రసికుడు, అయ్యా, నేను 40 ఏళ్ల నుంచి ఈ రాగాన్ని వింటున్నా, శుద్ధ దైవతంలో మీరు చేసిన ప్రయోగం అద్భుతం, మీ పాదాలకి నమస్కారం అన్నారు. అంతే, సభ చప్పట్లతో మారిపోయి విస్సా అప్పారావు గారు పరమానందపడిపోయారు. 1938లో బుల్సు సాంబమూర్తి గారు, మహర్షి సాంబమూర్తి గారంట, చెన్నపూరి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సంగీత సభ ఏర్పాటు చేశారు. అప్పటికే కర్ణాటక సంగీతంలో దిట్ట
శ్రీ టైగర్ వరదాచారి గారు రావడం సంగీత చర్చ. బేగళ రాగంలో కాకలి నిషాదం, కైసికి నిషాదాలే కాకుండా వేరొక ప్రయోగం ఉందని టైగర్ వరదాచారి వారిని ఖండిస్తూ శంకరశాస్త్రి బేగళ రాగంలో కైసికి కాకలి నిషాదాలే ప్రయోగించాలి, అవి రాగఛాయ స్వరాలని త్యాగరాజస్వామి దీక్షితార్ మొదలైన వాగ్గేయకారుల కృతుల్లో, గీతాల్లో, వర్ణాల్లో వీటిని చూపించి ధృవీకరించి వీటిని మద్రాస్ సంగీత అకాడమీ వారు తీర్మాన రూపంలో స్వీకరించి రూపొందించి, అలాగే ఆ సభలో శంకరశాస్త్రి గారు శంకరాభరణ రాగాన్ని ఆరోహణ అవరోహణ క్రమం తారాస్థాయిలు సంచారం చేస్తుంటే శంకరుడే తాండవించినట్లుందని ప్రసిద్ధ వైణికులు ఈమెని అచ్యుతరామశాస్త్రిగా సభాముఖంగా మెచ్చుగా 1946 తిరువయ్యూరు త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవం. ఆయన సమాధి ముందు ఎంతోమంది సంగీత కళాకారులు శ్రవణానంద భక్తి పురస్సరంగా తన్మయత్వంతో గణరాగ పంచరత్నాలు పాడ. తర్వాత శంకరశాస్త్రి అహరి రాగంలో అదయ శ్రీరఘు అని కీర్తన ఆరంభించి కళ్ళు మూసుకొని అలౌకిక పారవశ్యం పొందుతారు. కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు బంగారు ఛాయలు త్యాగరాజస్వామి వారు మందహాసం చేస్తూ దర్శనమిచ్చినట్లయి కళ్ళలో ధారాపాతంగా నీరు కారిపోతుంది. ఈ జన్మకి అనుభూతి చాలు అనుకున్న పిరాట్ల శంకర వెంటనే తోడి రాగలు త్యాగరాజ సద్గురు స్వామి అనే కీర్తన ఆశువుగా పాడి బ్రహ్మానంద అనుభవం పొందారు. దీనికి మీద స్పందన. ఆకాశంలో చంద్రుడు పక్షానికి పెరగడం తరగడం మనం ఎరిగిందే కానీ మీరు పరిచయం చేసే సాహిత్య సమ్రాట్టుల సంబంధించి మీరిచ్చే సమాచారం వివరణ పక్షానికి పెరిగే దిశలో ఉంటుంది. పోతే ఈ పక్షం మీరు పరిచయం చేసిన వీణ వెంకటరమణ దాసు గురించి వ్యాసంలో దాసుగారు వర్షం నిలేసిన తీరు, దానికి మీరు వివరించిన తీరు అబ్బులపరి. వర్షం కురిపించిన సంగీతజ్ఞుల గురించి విన్నాం కానీ వర్షాన్ని నిలేసింది దాసుగారు ఒక్కరే కావచ్చే. నిజంగా దాసుగారు అద్భుత ఫీట్ సాధించినందుకు స్మరణ. ఇతర శబ్దాలకు అవకాశం ఇవ్వకుండా సముద్ర గంభీర ధ్వనిలా వినిపించే వీణానాదాన్ని సంబంధించిన బ్రహ్మ రహస్యం సరైన సందర్భంలో భేదించటం ఆకట్టు. ఒకవేళ ఆ బ్రహ్మ రహస్యం ముందే చెప్పి ఉంటే ఇక చెప్పడానికి మిగిలి ఉండేది కాదు. దాసుగారి అద్భుతం సాధారణంగా కనబడి అందువల్ల అది వెల్లడి చేయటానికి మీరెంచుకున్న సమయం సందర్భం ఈ పరిచయాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళ్ళి దాసుగారి ఇంటి పేరు మారు మోగిపోయిందని ఊపిరి బతుకులతో చిన్న పదాలతో గుండెకు పట్టేట్టు చెప్పి దాసుగారిని పరిచయం చేస్తూ ఉగ్గుతో వీణ పాలతో వీణ పాడేటప్పుడు వీణ తప్పటడుగులప్పుడు వీణ తన శరీరం వీణ నరాలు తీగలు అంటూ సాగిన మీ వివరణ ఈ పక్షపు కథానాయకుని విజువల్గా మన ముందు ఉంచగలి అభినందన. మహానుభావుల గురించి తెలుసుకోవడంలో మీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అలా తెలిసిన వారి విశేషాలు ఏమీ తెలియని సాధారణ మీదే అరించే శైలిలో వివరించడంలో మీ నేర్పు ఉంది. ఇక ముందు కూడా అలాగే దేశం పోతున్న జాతి రత్నాలు వెలికి తీసి పరిచయం చేసి మీ రచన కొనసాగించాలని ఆశిస్తూ విన్నవిస్తూ జి. ప్రభాకర్ రావు, మసాబటాన్, హైదరాబాద్. రేపు సంగీతకర్త సంఘ సంస్కర్త దాసు శ్రీరాములుగా అద్భుతమైన గొప్పవాడైన ఆయన గురించి రేపు తెలుసు.